మీరు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? రెడ్డిపేట సిరిసిల్ల. సిరిసిల్లనమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకు చనిపోయాడు. ఎట్లా? చెల్లరవాడి. చెర్లవాడి చనిపోయిందా? ఎప్పుడమ్మా? ఎట్లా అమ్మా? అట్లయింది మరి? కాలు జారింది. కాలు జారిందా? ఈత రాదు. ఈత రాదా? బీఆర్ఎస్ పార్టీలో ఉండేనా? ఆ. పార్టీలో ఉన్నాడు. పాలు. ఓకే, ఇప్పుడు మరి అటు ఇటు ఇప్పుడు పార్టీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అమ్మ. ఎవరు చెప్పారు అక్కడికి వస్తాయని చెప్పేసి? మా ఊళ్ళు అన్నారు అప్లై చేసుకుంటే వస్తుంది ఇక. వస్తుంది. ఎంత ఏజ్ ఉండే? 26 ఏళ్ళు ఉన్నాడు. 26 ఏళ్ళ వాళ్ళు గట్టెట్లా చెల్లబడ్డాడమ్మా? జారిపడ్డాడు. చెక్కు తీసుకున్నావా? ఇదేనా? ఇదే ఇదేనా? ఇక ఇంత అంత మరి ఇప్పుడు ఏం చేస్తాడు మరి మీ కొడుకు? ఏం చేసేది? మటన్ షాప్ ఉండే. మటన్ షాప్ ఉండేనా? మరి ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారమ్మా? పెళ్ళి అయిందా? కాలేదు. పెళ్ళి కాలే. ఎంతమంది కొడుకులు నీకు? పెద్ద అయినా. ఈయన పెద్ద అయినా? ఇంకా ఉన్నానా? ఇంకో కొడుకుండా? ఉన్నాడు. మరి ఈ టైంలో నీకు మంచి బీఆర్ఎస్ పార్టీ ఇంతో అంత ఒక 2 లక్షల రూపాయలు ఇస్తుంది, ఎట్లా అమ్మా మరి? మంచిగా అనిపిస్తుందా? చెప్పాలి. మంచిగా కొడుకే బాయ్. ఇక అంటే ఎంతో అంత ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక 2 లక్షలు వస్తే నీకు ఎంతో అంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి పార్టీ ఇచ్చిందమ్మా. మరి కొడుకే పోయిండు. ఎన్ని రోజులు అయింది చనిపోయి? 5 నెలలు. 5 నెలలు అయిందా? ఏడవకమ్మా, మంచిగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది పడకు. ఇప్పుడు ఎట్లా వచ్చినావు? కాలు వచ్చింది. కార్లో వచ్చారా? సరేమ్మా, మంచిది. అరంపేట డిస్టిక్ మరికెల్ మండలం తీలేరు. క్లియరా? ఎవరు చనిపోయారు? మా డాడీ ఎట్లా? యాక్సిడెంట్ అయింది ఏడా? మరికెల్ మా మండల్లో. ఎట్లా అయిందమ్మే? అంటే బైక్ వేసుకొని కూలికి పోయి బైక్ తీసుకొని వస్తుంటే ఒక ఆటో గుద్దింది. చనిపోయిందా? హాస్పిటల్ తీసుకొచ్చిన 4 days కి చనిపోయిండు. మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెక్ తీసుకున్నా? ఇచ్చారు సార్. ఇచ్చారా? ఎవరు ఫాలో అప్ చేసిరమ్మా? మీరే వచ్చారా లేకపోతే ఏం లే, మేమే చేసుకున్నాం సార్. మీరే వచ్చారా? ఎక్కడ వచ్చి వీడికి వచ్చి మీనా ఇన్సూరెన్స్ మా మామయ్య ఉంటాడు సార్. సెక్రటరీ చేసిండు అనమాట. బీఆర్ఎస్ పార్టీలో ఉండరా మీరు? ముందు నుంచి కూడా? ముందు నుంచి ఇట్లా అదే పార్టీ. సరే, ఇప్పుడు ఆపదలు ఎంతో అంత ఒక 2 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి కదా, ఉపయోగపడతాయమ్మా నీకు? అంటే ఇటు పిల్లల చదువులకు పడతాయి సార్. పడతాయా? ఎట్లా వచ్చినావు? బస్కి వచ్చినావా? ఎట్లా వచ్చినావు? బస్కే వచ్చినాం సార్. ఇప్పుడు మళ్ళీ బస్కే బయలుదేరా? బస్కే. ఓకే అమ్మా, జాగ్రత్త, మెల్లగలే. ఏం పేరమ్మా నీ పేరు? రేఖ. ఎవరు చనిపోయింది? మా డాడీ చనిపోయాడు యాక్సిడెంట్లో. యాక్సిడెంట్ చనిపోయాడు. ఎప్పుడమ్మా? మార్చ్ 22కి చనిపోయారు. ఎట్లా యాక్సిడెంట్ అయింది? యాక్సిడెంట్ అయిందా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే ఉండదు? అవును, సభ్యత్వం తీసుకున్నాను. ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల. ఓకే ఓకే. సరే, ఇప్పుడు అంటూ ఇటు పార్టీ ఒక 2 లక్షలు అయితే మీకు ఇన్సూరెన్స్ అనేది చేస్తుంది, ఓకేనా? మరి చాలా హ్యాపీగా ఉన్నా. హెల్ప్ అవుతుందా? అవును, హెల్ప్ అవుతుంది. మా తమ్ముడు ఇంకా ఎప్పుడు బీటెక్ చేస్తున్నాడు, సో ఆయనకి చదువుకి హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఎవరిని కలిసి రావడం మరి అప్పుడు చనిపోయిన తర్వాత? ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం ఉందా అని చెప్పేసి? అది తోటగే తాత ఆయన మాకు తెలుసు. ఆ తాతను కలిస్తే చెప్పిండు, సభ్యత్వం ఇప్పించిండు. నిన్న ఫోన్ చేసిరా? నిన్న చేశారు. మంచి ఇట్లా అన్నం గిట్ల భోజనం గిట్ల పెట్టిరా? పెట్టారు. ఇప్పుడు ఎట్లా వచ్చారు మరి? కార్లో వచ్చినాం, మళ్ళీ వెళ్తున్నాం. ఉపయోగపడుతుంది కదా? అవునవును. ఓకే అమ్మా, తమ్ముని చదువుకి హెల్ప్ అవుతుంది. ఓకే.